అంటే దాని అర్థం? అంటే నీవు నా హెచ్చరికను పాటించకుండా శాస్త్రాల నియమాలను సమయ పాలనను ఉల్లంఘించావు. వీటి ఫలితంగా మహాభయంకరులైన 2 రాక్షసులు నీ గర్భంలో ఆశ్రయం పొందారు. సంతానం కోరుకున్నావుగా, పొందావు. దుర్మార్గులైన 2 రాక్షసులకి తల్లివి కాబోతున్నావు. అటువంటి రాక్షసులు ఇంతకు ముందు జన్మించలేదు, ఇక మీదట జన్మించరు కూడా. వీరి జీవితానికి కేవలం 2 లక్ష్యాలే ఉంటాయి. మహాదేవా, భగవంతునితో శత్రుత్వం, ఎందుకింత ఘోరం? వారి భక్తులందరినీ హింసించడం. ముల్లోకాలలో వద్దు, ఈ రాక్షసులు తమ దుర్మార్గాలతో అల్లకల్లోలం సృష్టిస్తారు. వద్దు, ఎప్పుడైతే వారి అకృత్యాలు శృతి మించిపోతాయో వద్దు స్వామి, వద్దు. అప్పుడు వారిని స్వయంగా శ్రీ మహావిష్ణువే వధిస్తాడు. అయ్యో, తప్పు జరిగింది. ఓ మహాదేవా, కామవాంఛ నన్ను గుడ్డిదానిలా మార్చేసింది. నేను ఆ కోరికకి లొంగిపోయి అనుచితమైన తప్పు చేశాను. కామవాంఛతో నేను చేసిన ఈ తప్పుకి ఇంత ఘోరమైన శిక్ష విధించకు. నన్ను క్షమించు, నన్ను క్షమించు మహాదేవా. నా పాపాన్ని తన కర్మ ఫలాన్ని నీ ప్రాణైనా అనుభవించి తీరాల్సిందే. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. 2 మహాయోధుల జననం కోసం. శుక్రాచార్యుడి నిరీక్షణ అతని పరమశత్రువుని నాశనం చేసి దేవతలను తనకు దాసోహం చేసుకోవాలని. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించాడు. రకరకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో వారిని సాటిలేని యోధులుగా తీర్చిదిద్దాడు. స్వల్పకాలంలోనే ఈ 2 సోదరులు తామసిక విద్యలపై పట్టు సాధించి ఎన్నో అతీంద్రియ శక్తులను సాధించారు. ఎదురులేని తమ దుష్ట శక్తులతో వీరిద్దరూ పాతాళ లోకంలో విధ్వంసాన్ని సృష్టించి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. వీరితో విరోధం పెట్టుకోవడం అంటే స్వయంగా మృత్యువును ఆహ్వానించినట్టే. శుక్రాచార్యుని సంజీవిని విద్యాశక్తి ఈ రాక్షస సామ్రాజ్యానికి ఒక